నాకు తెలిసి మొట్టమొదటిసారిగా అన్ని పార్టీల వాళ్ళు కూడా ఉన్నారు. శ్రీహరి గారు కాంగ్రెస్ పార్టీ, జ్ఞానేశ్వర్ అన్న టీఆర్ఎస్ పార్టీ, భారతీయ జనతా పార్టీలో ఉన్నా. కానీ ఇవాళ అందరికీ జమకూడడానికి ఒక కారణం ఉంది. ఇంకా ఎన్నాళ్ళే వెనుకబడి ఉందాం, ఎందుకు యాచించే స్థాయిలో ఉండాలి, ఎందుకు యాచించే స్థాయిలో ఉండాలి. రేషమున్న జాతి, చైతన్యమున్న జాతి, సాధమున్న జాతి అన్ని ఉండి కూడా ఇలా దేవి అని అనుకునేటువంటి పరిస్థితులు ఉండద్దు అని చెప్పి మీ సంకేతం ఏదైతే ఉందో, మీ ఆవేదన ఏదైతే ఉందో దాన్ని అమలు చేసే వేదికగా కావాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. దానికి ఏం చేయాలి, ఎట్లా చేయాలనేది మనం ఇంకొని ద్వేషించడం వలన, ఇంకొని వ్యతిరేకించడం వలన మనం చేయలేని గుర్తుపెట్టుకోండి. మనం ఏ కులానికి వ్యతిరేకం కాదు, ఎవరికీ వ్యతిరేకం కాదు. మనం ఒకదానికి అనుకూలం. గింతమంది ఉన్న మనం ఇవాళ చిన్న వాళ్ళు కూడా సాధించే స్థాయిలో ఉన్నప్పుడు గింత ఉండి కూడా ఎందుకో నిశ్చేష్టమై ఉంటా ఉన్నాం, ఎందుకు యాచించకుండా ఉంటా ఉన్నాం అనే సమస్య. కాబట్టి గది పోగొట్టడం కోసం మాత్రమే ఇవాళ ఈ సందేశం అనేది మాత్రమే ఇక్కడికి వచ్చినట్టుగా నేను భావిస్తా ఉన్నాను. దానికి ఒకరు చెప్పాల్సిన అక్కర్లేదు, దానికి పెద్ద పాఠాలు కూడా అక్కర్లేదు, దానికి పెద్ద సాహిత్యం కూడా అక్కర్లేదు. ఏమి చేయాలనో, ఎట్లా చేయాలనో, ఎప్పుడు చేయాలనో అదంతా కూడా ఎవరికి వాళ్ళుగా నిర్ణయించుకొని చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. రాజ్యాధికారమే ధ్యేయంగా మనం పనిచేసే పరిస్థితి రావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుతా ఉన్నాను.